తిరుపతి తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి తుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి శక్తివంతన లేకుండా కృషి చేస్తానని చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం సొంత గ్రామమైన పెరుమాళ్లపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అరుణి శ్రీనివాసులు మరికొంతమంది నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇన్ని వేల మంది ఈ రోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాలు పేరున నేను చెప్పి దండం పెడుతున్నాను. శ్రీ నారా లోకేష్ గారు 2 మాటలు ఇచ్చారు. ఈ 2 మాటలు ఏ రోజైతే నేను మాట ఇచ్చానో కమిట్మెంట్ గా నమ్మి ఇంత పెద్ద టుడా చైర్మన్ ఇచ్చిన పదవికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. భారతదేశ చరిత్రలో ఒక మెట్రోపాలిటన్ సిటీగా టుడా అంటే ఒక బ్రాండ్ గా క్రియేట్ చేసి టుడాను చూసి మిగతా ఉన్నటువంటి సిటీస్ అన్ని కూడా డెవలప్ అయ్యే విధంగా నేను టుడాను తీర్చిదిద్దానని ఈ సభామూలంగా చెప్తున్నాను. నాకు ఈ పదవి రావడానికి సీఎం గారు లోకేష్ అన్నగారు ఎంత ముఖ్యమో అదే విధంగా మా ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నగారు ఖచ్చితంగా డే 1 నుంచి కూడా మా దివాకర్కి నాకు కష్టపడి చేశాడు, అతను ఖచ్చితంగా మనం ఇవ్వాలన్నా అని చెప్పేసి అని అన్న నాకు దగ్గరుండి ఈ పదవి ఇప్పించిన దానికి అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను హ్యాపీగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడిని. నేను గవర్నమెంట్ ల్యాండ్లో ప్లాట్లు వేసేవాడిని కాదు, చెరువు పొరుగులో కబ్జా చేసేవాడిని కాదు, డీకేటీ భూమిలో ప్లాట్లు వేసేవాడిని కాదు. నేను వేసిన ప్రతి లేఅవుట్స్ కూడా పక్కాగా కొని పక్కా డెవలప్ చేసి అప్రూవల్ చేసి డెవలప్ చేసి అమ్మేటువంటి బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాలర్ దివాకర్ రెడ్డి. ఆఫీసులో అడుగు పెట్టను, నువ్వు కూర్చున్న సీట్లో నేను కూర్చునే వరకు నిన్ను ఓడిస్తా, నిన్ను రాజకీయంగా పునా చేసేంత వరకు నీ కథ చూస్తానని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రోజు టుడా చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్నాను.